సీఎం గారు మొన్న మాట్లాడుతూ 4వ సారి సీఎం అయ్యాను కానీ దిక్కుతోటరి పరిస్థితిలో ఉన్నాను అంటూ కూడా సీఎం గారు అంటున్నమాట. మీరేమంటారు? ఇంకే అంత పెద్ద ఆయన ఎక్స్పీరియన్స్ గల ఆయన అంత మాట అంటే ఇక జనాలు ఇంకా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు జనాలు నమ్మకంతో గెలిపించారు. 4వ సారి ఎక్కాను అంటే ఇంకా ఆయన మీద ఉన్న నమ్మకంతో గెలిపించారు. అది ఆయన మాట నోటి నుంచి రాకోకుండా నేను ధైర్యవంతుడిని, మీకు దిగులు పడద్దు, నన్ను గెలిపించినందుకు మీకు న్యాయం చేస్తా ఏంటి, కాబట్టి మీరంతా నాకు సపోర్టు అనే ధైర్యంతో ఆయన ఇంకా ముందు అడుగు వేయాలి. కానీ ఆ మాట అనుకోకూడదు ఎప్పుడు కూడా. జనాలే ఆయనకు బలం. మేనిఫెస్టోలో నేను సూపర్ 6 హామీలు ఇచ్చాను, 2014 కంటే 2019 ఎక్కువ చేస్తా అంటున్నారు ప్రజలు, కానీ లోతుగా పరిశీలిస్తే పరిస్థితి బాగోలేదంటూ కూడా సీఎం గారు అంటున్నారు. మొన్న జగన్ గారు చేసిన 5 ఏళ్ళక జనాలే ఎప్పటికప్పుడు అప్డేట్లు అవుతూ ఉంటారు కదండి. ఈ చదువుకున్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎవరికి ఉండే రిక్వైర్మెంట్ల వల్ల వాళ్ళు ఒకసారి ఛాయిస్ వాళ్ళకి ఇద్దాం, రాజశేఖర్ గారి బిడ్డ అని ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఆయనకి అంతవరకు ఆయన చేశారు. మళ్ళీ ఛాయిస్ ఏంటంటే జనాలకి ఎక్కడో కొద్దిగా అన్సాటిస్ఫాక్షన్ ఉండటం వల్ల మళ్ళీ బాబు గారికి ఇచ్చారు ఛాయిస్. ఆ బాబు గారు మళ్ళీ మనకి అందరికీ నిదానంగా చేయగలుగుతారని అందరూ ఆశతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఒక కృష్ణా జిల్లా కానీ, ఒక గుంటూరు జిల్లా కానీ, ఏదైనా కానీ డెవలప్మెంట్ అవ్వాలనే కదా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. కాబట్టి ఆ ధైర్యంతోనే ఆయన కూడా ఉండాలి. మేము కూడా అలాగే ధైర్యంతోనే ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా గెలిపించారు. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? వచ్చి 9 నెలలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరికీ తెలియదే ఉందండి. ఎక్స్పీరియన్స్కి వెళ్ళి ఆయన ఏంటి అన్నిటినీ కొద్దిగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. జనాలు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అది నచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. అందరి పనులు ఒకసారి జరగవు కదండి. అది గత ప్రభుత్వం చేసింది కానీ ఆయనకు తగ్గట్టు ఆయన చేశారు. కానీ కొంతమంది అప్పులు అని అని అంటున్నారు. కానీ అది వాళ్ళకి తెలుస్తుంది, జనాలకు ఏం తెలుస్తుందండి. ఎవరి ఉద్యోగాల మీద వాళ్ళు ఉంటారు. అది